ఇవాళ ఉదయం లేవగానే ఒక వింత ట్వీట్ మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చూసిన ట్వీట్ చేశారు. ఇవాళ ఆయనకి న్యాయం గుర్తొచ్చింది, ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ఇక వింత ఆలోచనలన్నీ కూడా వచ్చినాయి. ఆయన ఆ ట్వీట్లో న్యాయం ప్రజలకి కలగాలి, న్యాయం కలిగే విధంగా ఆలోచనలు ఉండాలి. అబ్బా ఎంత గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రోజులు ప్రజలకు న్యాయం గురించి కానీ, ప్రజలకు న్యాయం చేయాలని కానీ ఏ రోజు మీకు ఒక్క కోసాన్ని కూడా లేని వ్యక్తివి నువ్వు. ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు. నీకు గుర్తుందో లేదో 2019లో ఈవీఎంల గురించి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు. ఆ స్టేట్మెంట్ ప్రకారం మీకే చూపిస్తా ఒక వీడియో చూడండి. ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు వాళ్ళు పొద్దున్న ట్వీట్ ఇచ్చాడు. అంతకు ముందు వీడియో చూడండి ఒక్కసారి, మీకే తెలుస్తుంది. అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్ వేస్తారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓట్ వేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయలే, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయలే. నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుంటాను కదా. బూత్ లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్ లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్ లోనే అని చేసిండు కదా. అది ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓట్ చేసిన తర్వాత వీవీప్యాట్ లో వీరు ఎంత అద్భుతంగా చెప్పారంటే 80% ఓట్లు వేశారంట 2019లో. ఈయనకి వాళ్ళందరికీ వీవీప్యాట్లో సింబల్ కనబడిందంట. కనపడినాక వాళ్ళు సైకిల్కి ఓటేస్తే వేరే సింబల్ కనపడితే అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు. కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీవీప్యాట్లు అని 2019లో వీరు చెప్పిన ఒక వీడియో. ఇవాళ వచ్చి ఏం చెప్తారు, ఈయన వీవీప్యాట్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు. బాబు జగన్ను 80% కాదు 86% మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటేశారు. ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు. నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు. నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ఇకనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు. నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలరు. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, మరి ఆ రోజు 2019లో న్యాయం జరిగింది ప్రజలకు అంటున్నావు. ఇవాళ మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు బ్రహ్మాండమైన న్యాయం జరిగిందని. నీకు శాస్తి చేశారు. నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టే ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు. ఆ 11 సీట్లలో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ 11 సీట్లు కూడా మిగిలేవి కాదు. ఇవాళ ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నావు నువ్వు. ప్రజాధనాన్ని దోచుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఒక ప్యాలెస్ కడతావా? అది కూడా 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టి ఒక బాత్రూమ్ ఖరీదే 5 కోట్ల. అసలు ప్రజలని ఏ విధంగా నువ్వు భావించావు? ఇది నీ సామ్రాజ్యమో లేకపోతే నీ రాజ్యమో అనుకుంటున్నావా? ఇంత విధంగా దుర్వినియోగం చేస్తున్నావు. నిన్ను అర్జెంటుగా నీ దగ్గర నుంచి మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతున్నాం, ఎక్కడైతే ప్రజాధనం దుర్వినియోగం అయిందో వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళ సొంత డబ్బులతో ఇది కక్కిచ్చే విధంగా చట్టాలు చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మరొకసారి ఇటువంటి వ్యక్తులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయని విధంగా మీరు కృషి చేయాలని మా చంద్రబాబు నాయుడు గారిని మా కూటమి నాయకులందరినీ కోరుకుంటున్నాం. తప్పకుండా నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా జీవితంలోకి వస్తే ఆ 11 మంది ఎమ్మెల్యేలో లేకపోతే ఆ పార్టీయో అంతవరకు నీకు మిగులుద్ది. లేకపోతే నీకు ఇంకో 3 నెలల్లో నీ పార్టీ నీ ఎమ్మెల్యేలు కూడా నీకు మిగలరని ఘంటాపదంగా చెబుతున్నాను. తప్పకుండా నువ్వు ఇంకా ప్రజల్ని ఇప్పుడు దాకా మోసం చేస్తానే బతికావు, ఇంకా మోసం చేస్తా బతకొద్దు. నీ జీవితమే ఒక అబద్ధం, నీ బ్రతుకే ఒక ప్రజా జీవితాల్లో మోసం చేయటం, ప్రజల యొక్క సొమ్ము దోచుకుంటాం. వీటి అన్నిటినీ
కక్కిస్తుంది మా ప్రభుత్వం. నువ్వు చేసిన దుర్మార్గాలు, నీ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అధికార దుర్వినియోగం చేసిన విషయాలు, కొంతమంది మంత్రులు అధికార దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని లూటీ చేసిన విధానం, అంతేకాకుండా ఎన్నో అక్రమంగా ఆక్యుపై చేసిన సైట్లు అన్నిటినీ కూడా మా ప్రభుత్వం బయట తీస్తుంది. ఇవాళ ఒకటి రేపు ఒకటి అనే మాట్లాడటం మాని, ఇవాళైనా నువ్వు ఈవీఎంల గురించి ఏం మాట్లాడావో నువ్వు ఒక్కసారి తెలిసి నీ వీడియో చూసుకో, దాని ప్రకారం నువ్వు సమాధానం చెప్పాలని గట్టిగా కోరుకుంటా. నీకు త్వరలో జైలు జీవితం రాబోతుంది. మా నాయకులకి నువ్వు ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా ఈడీ సిబిఐ కేసులో కోర్టుకి అటెండ్ అవ్వకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నావు. ఆ వ్యవస్థలను మేనేజ్ చేసే ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళు బలైపోయారు నీ వల్ల. మా ముఖ్యమంత్రి గారు ఎవరైతే వ్యవస్థలను చెడగొట్టారో, ఎవరైతే చట్ట ప్రకారం పనిచేయలేదో అటువంటి వారిని అందరినీ శిక్షించబోతున్నారు తప్పకుండా. అంతేకాకుండా మేమందరం కూడా ఇవాళ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్ర ప్రజలకు సంక్షేమం రావాలి, అభివృద్ధి రావాలి, అందరూ కూడా పండగ వాతావరణం ఇప్పుడు ఏ విధంగా పండగ వాతావరణం ఉందో వచ్చే 10 సంవత్సరాల్లో ఇదే పండగ వాతావరణం కొనసాగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టే విధంగా మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ గారు కృషి చేస్తుందని అందరికీ తెలియజేసుకుంటా. జగన్ ఇప్పుడు కన్నా కళ్ళు తెరు, నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. థ్యాంక్ యూ.